ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తూ పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేయడమే కాకుండా భారత్ మాతాకి జై కానీ లేదా జై భారత్ కానీ వంటి నినాదాలు చేయకపోవటం శోచనీయంగా మనం అందరం చూసాం. దీనిపైన దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అలాగే రాష్ట్రపతి దాకా కంప్లైంట్స్ వెళ్ళాయి. కోర్టుల్లో కూడా పిటిషన్లు పడ్డాయి. అలాగే అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నారంటే, నేను రాజ్యాంగబద్ధంగానే మాట్లాడాను, రాజ్యాంగంలో ఏమైనా ఉందా పాలస్తీనాకి జై అనకూడదని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆయన తెలివి. ఏదేమైనప్పటికీ దీనిపైన రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలోని ఇంటిపై ఒక దాడి జరిగింది. ఇంతకుముందు కూడా ఇలాంటి ఒక దాడి జరిగింది. ఏంటంటే ఇజ్రాయెల్ అనుకూల పోస్టర్లు అక్కడ కనిపించాయి. సెంట్రల్ ఢిల్లీలోని 34 అశోకా రోడ్డులో ఉన్నటువంటి ఓవైసీ ఇంటికి గడిచిన గురువారం రాత్రి 9 గంటల సమయంలో 5 వ్యక్తులు వచ్చారు. ఆ 5 వ్యక్తులు గేట్లతో పాటుగా గోడలకు పోస్టర్లు అతికించారు. అలాగే ఎంపీ ఇంటి నేమ్ బోర్డు పైన నల్ల సిరా చల్లారు. పోస్టర్లపై భారత్ మాతకి జై, జై శ్రీరామ్ నినాదాలు ఉన్నాయి. కొన్ని వీడియోలు కూడా బహిర్గతమయ్యాయి. ఎవరైతే ఈ నిరసనకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ప్రతిఘటించారు అసదుద్దీన్ ఓవైసీ చర్యల్ని. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దేశ వ్యతిరేక విధానాల్ని మేము స్వాగతించమని వారు ఉద్ఘాటించారు. భారత్ మాతాకి జై, ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్, జై శ్రీరామ్, ఓవైసీని సస్పెండ్ చేయాలి అని అక్కడ అతికించినటువంటి పోస్టర్లలో వాళ్ళు చూపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు దీనిపై స్పందించిన పోలీసులు తక్షణం అక్కడికి చేరుకుని ఆందోళనకారుల్ని అదుపు చేశారు. కొంతమందిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఈ దాడి విషయాన్ని ఎంపీ ఓవైసీ తన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు మేము భయపడేది లేదు అని ఆయన చెప్పారు. గుర్తు తెలియని దుండగులు మా నివాసం వద్ద దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ అనుకూల పోస్టర్లు అంటించి నల్లసిరా పూశారు. ఢిల్లీలోని నా నివాసంపై ఎన్నిసార్లు దాడులు చేశారో నాకే తెలియదు. తరచూ నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలను ఢిల్లీ పోలీసులు నిరోధించలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే హోంమంత్రి అమిత్ షాను కూడా ట్యాగ్ చేస్తూ ఆయన పర్యవేక్షణలోనే ఈ సంఘటనలు జరిగాయని ఆరోపించారు. అటు స్పీకర్ ఓం బిర్లా కూడా దయచేసి ఎంపీల భద్రతకు హామీ ఇస్తారో లేదో మాకు చెప్పండి అని ఓవైసీ ప్రశ్నించారు. ఇప్పుడు ఓవైసీ ఎలాంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు, కనీసం ఎవరు నిరసనలు తెలపడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. నిరసనలు తెలిపితే అది దాడి అవుతుంది. ఈయన మాత్రం ఏదన్నా మాట్లాడేయచ్చు, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వచ్చు. ఇది ఎంతవరకు సమంజసం అనేది తేలాల్సినటువంటి విషయం.